ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. ఇర్మియా 31:9. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనము ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క కృప చేత ప్రార్థన అనే ఆయుధాన్ని యేసయ్య మనకి చూపించి వెళ్ళారు. దేవుడు అంటూ ఉన్నారు, నేను మాదిరైన జీవితాన్ని మీకు చూపించి వెళుతూ ఉన్నాను. ఆ మాదిరైన జీవితమును మీరు అనుసరించినప్పుడు మీ యొక్క జీవితాలు బాగుంటాయి, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దానిని మరొకసారి ఈ దినమున దేవుడు వాగ్దానముతో బలపరుస్తూ ఉన్నారు. మీరు ప్రార్థించుచూ ఉండగా నేను మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని విడువను, ఎడబాయను, ఎల్లప్పుడూ కూడా నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారిని ఆనందము కలుగజేతును గనుక కన్యకులు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. మనము ప్రార్థించుచుండగా దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అంటే, మన విచారణ కొట్టివేసి మన యొక్క ముఖములోని ఆనందము కలగజేసి మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపిస్తారట. ఎవరిని అంటే అందరినీ కూడా, యవ్వనులను, వృద్ధులను, చంటిబిడ్డలను అందరినీ కూడా దేవుడు నడిపిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి, మనతో మాట్లాడి ఆయన యొక్క కృప చేత మనల్ని నడిపించే దేవుడు. అలాంటి దేవుడిని కలిగి ఉండుట మనమందరము కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఒకప్పుడు ఆయనని ఎరిగిన వారము కాదు, అయితే ఇప్పుడు దేవునిని ఎరిగి ఆయనతో సావాసము చేయడానికి వచ్చాము కదండి. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, మీరు ప్రార్థిస్తూ ఉండగా నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎలాగ నడిపిస్తాను అంటే, మీ యొక్క ముఖములలో ఆనందము, మీ యొక్క జీవితాలలో సంతోషము నింపి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు ఈ దినమున మాట్లాడుతూ ఆయన యొక్క వాగ్దానము దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృప, ఆయన యొక్క దీవెన మీ యొక్క ప్రతి అక్కర తీర్చి నడిపించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృపాను బట్టి ఇదేమన్నా నా ప్రభా, మేము యొక్క వాగ్దానము నాయన ప్రార్థిస్తూ ఉండగా మిమ్మల్ని నేను నడిపిస్తాను అంటూ ఉన్నారు నాయన. అది ఆ కాలంలో నాయన మీ పాదాలు పెట్టుకుని ప్రతిదినము ప్రార్థిస్తూ ఉండగా నాయన మా జీవితాలలో మార్చి మమ్మల్ని నాయన ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాలని మాకు అనుగ్రహిస్తానని మీరు ఈ దినమున మాట్లాడి మీ యొక్క కృపని అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ఎప్పుడు కూడా నా ప్రభా ప్రతి అవసరత మీరు తీర్చి మీ హస్తం ఎడతెగక వారి ఎడల ఉండడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా వారి జీవితాల్లో తోడై ఉండండి. వారి పిల్లల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. మీ కృప చూపించండి నా ప్రభా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి. చిన్న బిడ్డల్ని, తల్లి బిడ్డని నా ప్రభా క్షేమముగా, ఆరోగ్యముగా ఉండడానికి మీ కృప చూపించండి. నాయన సహాయం చేయండి. యేసయ్యా నాయన ప్రతి బిడ్డకి తోడై ఉండండి నా ప్రభా. యేసయ్యా నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. వ్యాక్సిన్స్ మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి. వ్యాక్సిన్స్, మందులు మంచిగా నాయన రావడానికి సహాయం చేయండి. ఆయన ఎక్కడా కూడా కరోనాతో విజృంభించకుండా నా ప్రభా 3rd వేవ్ 4th వేవ్
ఎక్కడ కూడా రాకుండా మీరే సహాయం చేయండి నా ప్రభా. మీరు అన్నారు నేను తీసివేస్తున్నాను నా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపని అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నేను 190 దేశంలోకి నా ప్రభా మీ హస్తం ఉంచండి నా ప్రభా. ఎక్కడా కూడా నా ప్రభా నాయన నా తండ్రి చైనా కానీ రష్యా కానీ ఎక్కడా కూడా నా ప్రభు విజృంభించకుండా మీ హస్తం ఎల్లప్పుడూ ప్రతి బిడ్డ మీద ఉంచమని కోరుకుంటున్నాను. యేసయ్య మీరు అంటూ ఉన్నారు ప్రార్థించండి నేను నడిపిస్తానని నా ప్రభా. మేమందరం ఉదయ కాలమున ప్రార్థిస్తూ ఉన్నాము. మా జీవితాలను మార్చమని, మా యొక్క భవిష్యత్తులో మీరుండండి, మా యొక్క బిడ్డల భవిష్యత్తులో మీరుండండి. మా యొక్క భూమి మీద ప్రతి ఒక్కరిని నాయన మీరే సంరక్షించండి. ప్రతి ఒక్కరు అవసరత తీర్చండి. మీరే దేవుడు నిజమైన రక్షకుడని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము నాయన, సహాయం చేయండి నా ప్రభా. ప్రతి బిడ్డకి నా ప్రభు ఏ అవసరత ఉన్నదో, ఏ అక్కరున్నదో అవన్నీ కూడా మీకు తెలుసు నా ప్రభా. వారందరికీ కూడా మీ యొక్క కృపా కాపుదల దయచేయండి. నా దేశంలో నా ప్రభా బార్డర్స్లో నా ప్రభా శాంతి సమాధానంతో ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడ భూకంపాలు రాకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్క జిల్లాలోని ప్రతి ఒక్క రాష్ట్రాలలోని మీ యొక్క హస్తం ఉండి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.